గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి. ఈ అప పూలతో దోమితే పనులు తెల్లవాడతలు. ఇటుకపోడన్న వీటి దోమతా. గున్న గున్న మామిళ్ళ గున్న మామిడి తోటల్ల మా పాటేల మందాలియ్యరాయి నువ్వు బావల్ల. గున్న గున్న మామిళ్ళ గున్న మామిడి తోటల్ల మా పాటేల మందాలియ్యరాయి నువ్వు బావల్ల. గినే పళ్ళు దోమతా అని పోయిండు. గింతసేపాయే పనులే దోముతుండా మరింకేమన్నా దోముతుండా, పనులే దోముతుండా మరింకేమన్నా దోముతుండా. వచ్చిందయ్యా వయ్యారి. అగో అత్తాండు కదా. గితసేపా అన్నం కూర నువ్వు అంటే ఏం చెయ్యాలి మరి? పోయి నువ్వు వండుపో. నేను వండన్నా? మరి ఇంకెవరు వండుతారే? అబ్బా ఇట్లా చెప్పినా మంచిగా ఉన్నది. మరి ఇంకెట్లా చెప్పాలి నేను? నువ్వు ఎట్లా చెప్పినా నాకు ఓకేనే. ఇది చెప్పుడేమో నాకు తెలుసు గాని లోపలికి పోదాంపా. దా. నా అంత అదృష్టవంతుడు ఎవ్వడు ఉండడు. నాకు మంచి పెళ్ళాం దొరికింది, అందమైన పెళ్ళాం దొరికింది నాకు. రే పొలం అంతా రెండిపోతుంది, బోరు బంద్ చేయాలి పోయి. అగో ఎందుకో వెళ్తాండు. అన్నం కూరనైతే వండుకి పొలం కడికే బోరన్న బంద్ చేసి అత్త ముత్త రెండిపోతాంది. సరే 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 అండు. నీకైతే ఎల్లిపాయ కారమే పెట్టాలి. కూర లేదు కదా. ఇంకేమి లేదు. తొక్కు కూడా లేదు. ఏం చేయాలి? పెట్టలేదు ఉట్టి తినన్నా. ఏం చేయాలి? మా అవ్వ అటే పోయింది. కూర వండలేదు. వండుకుందామంటే కూడా కూరగాయలు కూడా లేవు. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు. ఇప్పుడు ఏం చేయాలి? పవన్ అని ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటికి పోయి ఇంత కూర ఇవ్వంట. ఇలా పవన్ అన్న చికెన్ అండిండో మటన్ అండిండో, అవ్వ ఏదైతుంది కడుపులకి కాకపోయేది. పోదాం. అగో తలుపు అయితే తీసే ఉన్నది. పవన్ అన్న, ఓ పవన్ అన్న. పవన్ అన్న, ఓ పవన్ అన్న. ఆగో గీ పిల్లగాడు ఎందుకు గిట వస్తాండు చేతుల పల్లెం పట్టుకొని? అగో వదినే ఏం చేస్తున్నావు? కనబడతలేదా? ఏం చేస్తాను? అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. అయ్యో ఏమైంది వదినే కోపానికి వస్తున్నావు? అయ్యో నేనేడ కోపంకి వచ్చిన పిల్లగా? గట్ల కాదు వదినే. అన్నలేడా? లేడు. ఏం కావాలో చెప్పు. సరే సరే గాని ఏమైనా కూర ఉంటే రాదు వదినే కొంచెం. ఏం కూర లేకనే ఎల్లిపాయ కారం నూరుతున్నా. నూరు నూరు మెత్తగా నూరు. నువ్వు నూరేదాకా ఈయనే కూర్చుంటా. నూరిన తర్వాత తినేపోతా నేను. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది కానీ. పిల్లగాడు ఏంది అంత తేడాగా చెప్తాడు? గట్ల కాదు, గిట్ల గిట్ల నూరు, గిట్ల నూరు.
అబ్బా ఈ ఎల్లిపాయ కారం చూడు, దీని మీదకి మటన్ చికెన్ కూడా పని చేయదు. నీ చేత్తో నూరితే మస్తున్నది. సూపర్ ఉన్నది తెలుసా. అంత మంచిగా ఉన్నదా? అంత మంచిగా ఉన్నదా? ఎంత మంచిగా ఉన్నది తెలుసా. ఒక బుక్క పెట్టుకో. నువ్వే తిను, నాకెందుకు? ఇంకొంచెం వెయ్యన్నా పిల్లగా. ఏ అద్దద్దు, పవన్ అన్నకు ఉంటుందో ఉండదో మరి. మీ పవనన్న నీలాగా మంచిగా ఉన్నదని ఎప్పుడు అనలే. ఆయనకేం తెలుసు నీ చేతి రుచులు. అబ్బా, అంత మంచిగా ఉన్నదా నా చేతి రుచులు? అట్లనే ఉండని, అన్నం తినదాకా అట్లనే ఉండని, మొత్తం తింటా అన్నమయ్య. సరే సరే పిల్లగా, కడుపు నిండిందా? నిండింది నిండింది. నువ్వు చేసేసిన కడుపు మొత్తం నిండింది. సరే సరే, అప్పుడప్పుడు అత్తుండు. నువ్వు చెప్పినావు కదా, ఎప్పుడు అత్తనే ఉంటా. సరే పో పో, మా ఆయన వచ్చే టైం అయింది. సరే సరే పోయేస్తా. ఈ పిల్లగాడు చూడ్డానికి మంచిగా ఉన్నాడు. అబ్బా, ఈ ఒడ్లు ఎక్కి ఎక్కి నా నడుము పోయేటట్టున్నది. ఇక గీడి దాకా ఉంది కదా, గాయంతో ఎక్కి అయిపోతుంది. అబ్బా, పని అయితే కంప్లీట్ అయింది. ఇక ప్రశాంతంగా ఉన్నది. అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతాను. ఏమ్రా, స్కూల్ కోలే? నేను కోతా స్కూల్ కి. అంటే స్కూల్ కోవేంది? మాటలు బాగా మాడుతున్నావు. నా పప్పోలా నీకు తెలుసా? ఈడు ఎంపీటీసీ కొడుకై ఉండి పప్పవరా అంటుండు. నేను స్కూల్ పోను, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో. నేను ఏమనుకోవద్దు దయచేసి. అరే, ఈ ఊరికి నేను ఎంపీటీసీని, నీకు తెలుసారా? నువ్వు ఎంబీటీసీ అయితే ఏంది, ఏదైనా ఏంది. నవ్వుతున్నా, నవ్వుడు కాదండి, చాలా సీరియస్ మ్యాటర్. ఓర్ని, నువ్వు మాట్లాడి నీకేమైనా అర్థమవుతుందారా? నాకైతే అర్థమవుతాను, నువ్వేం చేస్తావు. ఏంటంటే నేను చెప్పే కట్టుకుంటే మనకి ఎక్కువ ఇంగ్లీష్ రాదు నాకు. ఏంది, ఏం చేస్తానా? నువ్వు రావురు అక్కడ. నేనేం కావుతా. ఓర్ని, ఎంపీటీసీ కొడుకై ఉండి నాకే సుఖం చూస్తుండు. బా, ఈ కరెంట్ చెప్పి ఎన్ని రోజులే ఈ స్విచ్ బోర్డు మొత్తం ఊగుతా ఉన్నది. ఏం చేయాలి? కట్టపుల్ల పెట్టాను వస్తా. అగో గేమ్ పిడిసి బాబాన గిట వస్తాడు. అగో పవను, మోటార్ పెట్టిన పవను. ఇప్పుడే మోటార్ పెట్టినా, నా రోజు 15 రోజులే. ఇక పొలం దున్నియాలి. దున్నియాలి ఏముంది, ఇంకా 10 రోజులు నాటు పట్టుడేనే. నాది కూడా ఒక మడిలో దున్నిచ్చిన. ట్రాక్టర్ వచ్చిందా? వచ్చింది, దున్నిండు మన శేఖర్ దున్నిండు. స్టార్ట్ చేస్తే ఒక వారం కంప్లీట్ చేస్తా, నాటు పట్టాలి. నింగు తెయ్యాలి. నేను సంవత్సరం కొత్త పెళ్ళి అంత మంచిగా కట్టుకుంటారా? మంచిగా ఉంటున్నాం. పెద్ద మనుషుల మీద ఎలవందే ఉన్నది కదా, మరి కొంచెం మంచిగా ఉండాలి. మంచిగా ఉంటాను. మరి సార్ పొలం వేస్తావా, ఇంకేమైనా వేస్తావే? అంత మొక్క పెట్టినా కానీ ఇక మొక్కలు కొన అంటారు. ఇక ఇప్పుడు వాటిలో పెడతా, సన్న వాటర్ కొంటాడు. ఇక సన్న వాటర్ పెడదాం అవుతుంది. ఇక తిండి మంది ఏమన్నా వేసుకోవాలి కదా. బరాబర్ మరి ఎట్లుంటది అవి తిండి మంది అయిపోతే పురాత మళ్ళీ కొనుకొచ్చుకుని అవుతుంది. ఏమని కొనుకొస్తాం, ఎంత అని కొనుకొస్తాం. అంతే అంతే. మరి ఎంపటి 10 ఎట్లా నడుస్తుంది? 10 ఉందిరా. 10 ఉన్నా మనం ప్రజాసేవలు ఉన్నాం, 10 లేకున్నా ప్రజాసేవ ఉన్నాం. ఇప్పుడు 10 వచ్చింది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ చేయాలని ఉన్నది. ప్రజలకు మంచి సేవ చేస్తున్నాం. ఊళ్ళో రోడ్లు కానీ, మోర్లు కానీ, వాళ్ళకి ఇప్పుడు ఏమన్నా పెళ్ళిళ్ళు కానీ అటువంటి ఇంకా ఏదైనా కూడా అటువంటి మంచి మంచి పనులు చేస్తున్నాం. బాబా, నేను చిన్నప్పటి నుంచి చూస్తానే, ఎవరో వచ్చి ఓలో వేరు కానీ నువ్వు మంచి మంచి పనులు చేస్తాను, ఊళ్ళో రోడ్లు వేపిస్తాను, మంచి మంచి పనులు చేస్తాను. ఊళ్ళో నీ గురించి ఆజ్ చేసుకునే వాళ్ళే లేరు, అందరు ఆజ్ చేసుకుంటారు. నేను 10 ప్రేమ పెళ్లిళ్ళు చేసినావు, యూత్ మొత్తం నీ ఫాలోవర్స్ బాగా పెరిగింది. నీకు ఏదో సంతోషిందిరా. మంచిగా పెళ్లి చేసుకునే వాళ్ళు మంచిగా ఉండాలి, మంచిగా బతకాలి, మంచిగా సంతోషంగా ఉండాలి. సంతోషం.
సరే మనం ఆ పని చేయడానికే మనం ఉన్నాం కదా. 5 సంవత్సరాలు మనకు పీరియడ్ ఇచ్చారు. 5 సంవత్సరాలు మనం ఈ పని చేసుడే ఇంకా చేద్దాం. ఇంకా ఎత్తనే ముందు పోతావు ఇక. అట్లా అంతే. సరే పోందా దా బా 3 అయితే వచ్చిన తొందర అన్నం తిని మళ్ళీ పోవాలి. ట్రాక్టర్ వానికి అయితే చెప్పిన ట్రాక్టర్ వాడు వస్తాడు ఇక. వనజా ఏంది ఆగమాగ మురికొత్తన్నావు? ఆగమాగం కాదు, కొద్ది అయితే చచ్చిపోయేటోని. అమ్మ మాటలు బంద్ చేయాలమ్మా. అవునా? ఇప్పటికైతే మంచిగా ఉన్నావు కదా, ఏమైంది? సరే కానీ అన్నం పెట్టుకో, ఆకలి అయితే అని బాగా. సరే పో. ఏందే ఇది? అగో ఏందంటున్నావు? కనబడతలేదా అన్నం? నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. అన్నమేనే ఇది. ఏందంటానా? కరెక్టే, నేనేం కాదనలేదే. నువ్వేం కూరగాయలు తెత్తలేవని ఎల్లిపాయ కారం నూరిన. సరే ఏదైతే ఇక తిని తత్తది ఇక. బట్టలు సగం ఎండినయి, సగం పచ్చిగున్నాయింది. బట్టలు ఇంట్లో అరేయన్నా ఇక్కడనే ఉండనా? వర్షం వచ్చేటట్టుంది కదా. సరే వర్షం వచ్చినప్పుడు చూద్దాం. అబ్బా నాకు గిసోంటి దొరకపాయే. ఆడేమో లోపలికి వాయే, నన్నేమో గేట్స్ ఆడుకుంచే. నాకు ఇప్పుడే తెలిసిందండి. ఇప్పటికైనా తెలుసుకున్నావు. నాకు మన చెట్టు పోయింది, సెల్ఫీస్ ఉన్నాయి కదా. గీ పిల్లగాడు ఎందుకు ఇప్పుడు వచ్చిండు? ఓ పిల్లగా ఇట్రా. అమ్మా ఇక్కడ ఉన్నావా? रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का। वीडियो को आगे देखो. ఏమైంది కానీ పడతలేవు? ఇక్కడ నువ్వు ఎడ వెళ్తావు నన్ను? ఎటు పోతున్నావు? నీ దగ్గరికి వచ్చిన. దేనికో? చూడబుద్ధి అయింది. అట్లానా? అంత నచ్చిందా నేను? నువ్వు అందంగా ఉంటావనే నీకు లైన్ వేసిన నేను. ఏ చీపో పిల్లగా. ఏం చేద్దామంటావు? చెప్పు. రేపు పార్కు పోదాం. పోదాం. ఉజ్వల పార్క్ పోదాం అంటే ఇయర్ పార్క్ పోదాం. ఏదో పార్క్ ఏం కొనుకొస్తావు నాకు? సరే మరి వెళ్దాందా. సరే పా. అలా మొగని తెలిసిందనుకో, తెలిసిందనుకో బాగా కొడతాడు. ఎట్లా తెలుస్తుంది? పోయింది మన ఇద్దరమే కావాలి నుంచి ఎట్లా తెలుస్తుంది? తెలుస్తుంది కావచ్చు. ఎట్లా తెలుస్తారా? అబ్బా పొలం అయితే దున్నిచ్చిన. ఈ బాపన పొలం దున్నలేదు ఇంకా. మరి బండ అయితే ఆడ పెట్టిండు. మరి ఎటు వేయండు? అన్నం తినడానికి ఎండా మరి ఏటన్నా వేయండా? వాడు ఏటన్నా వేయండు. నా పొలం అయితే దున్నిండు. నేనైతే ఇంటి మొక్కనైతే పోతాయి ఇక. ఈ ఎడ్డి శేఖరాడు సగం పొలం దున్నిండు. ఏమన్నా అంటే తలకనొస్తుంది అంటుండు. ఇప్పుడు నాకు తలకనొప్పి వేసేటట్టు కదా. ఈ సగం దున్నబట్టే నారు పెరిగే. ఎప్పుడు నాటు పడాలి, ఎప్పుడు ఏంది ఏం కదా. పవన్ అంతా మంచిగానారా? నీ పొలం ఏందో సగా దున్నిపోయినా రెడ్డి శేఖర్ గాడు. ఏమోరా పవన్, వానికి తలనొప్పి అని చెప్పి తలకాయలని పని చేస్తుండు. ఊళ్ళో పొలాలన్నీ దునికత్తుండు. మన పొలానికి వచ్చే వరకే అది కనబడుతుండు. ఇక అవన్నీ ఏం చేయాలి, ఏం కథ మనసు పడతలేదు నాకు. నారు ముదిరింది, ఈతకొచ్చే. ఇక ఆయన గదే అర్థమైతే లేదు. ఎంపీటీ తెలిసే నీ పొలం ఎందుకు దున్నాడు? ఒక ఎంపీటీ పదం ఇక్కడ ఎందుకురా, ముచ్చడు ఎందుకురా? ఏదో వాడు ఏదో పని చేసుకుంటే మనకి పైసలు ఇవ్వను నేను. వాడు పైసలు ఆశపడిన పొలం దున్నిపోవాలి. ఇక మనకి ఇక్కడ ఎందుకురా పేరు ఉపయోగించుడు అవసరం మనకని. ఇక వాడిని ఏందో కథ అర్థమైతే లేదు. ఇక చూద్దాం మరి ఏం చేయాలి. దుంటాడు తొందరవాడకు. పూల పొలాలని దుంతుండే కొంచెం అలిస్ట్ అయినట్టున్నది వానికి. ఇష్టమేమో పరిస్థితి నాకు. సరే దేమ్మా నేను పోతాను, నాకు పని ఉన్నది. సరే సరే. మొన్నటి నుంచి మొత్తానికి నిద్ర పడతలేదు. నిద్ర పోతే కూడా నువ్వే గుర్తొస్తున్నావు తెలుసా? నాకు కూడా అంతే. నీకు కూడా? అయ్యో బాబాయ్, నా కుక్కనికే అనుకున్నా. సౌండ్ ఇక్కడ బాగా వినపడిందా, అక్కడ బాగా వినపడిందా? నువ్వు అంత ఎంత ఇష్టమో నీకు తెలుసా? అబ్బా ఎంతనా? చెప్పలేనంత.
ఓ పవన్ అన్నట్టుంది కదా. అహో, ఇదేంటి గాంతోడు క్లోజ్ ఉన్నది. సరే మరి. వనజా, వనజా, ఏంది ఓ బాగా గుర్తున్నావు. పొరినట్టుగా అనిపిస్తున్నాడా నీకు? నువ్వు నోరు కొంచెం దగ్గర పెట్టుకో. ఏ మాటలు మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను ఏమన్నా నువ్వు దగ్గర పెట్టుకోని అంటున్నావు? ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. నీ భాగవతం మొత్తం నేను చూసిన. గానిగాడు ఎందుకు వచ్చింది ఇక్కడికి? అనిల్ గాడా? ఎవడు? నువ్వేం చూసినావు? నాకు మొత్తం తెలిసే, నీ భాగవతం మొత్తం నేను చూసిన. ఇగో నా మీద నువ్వు వనమన పడకు, లేకుంటే నేను మా ఇంటికి పోతా. ఓ ఓడద్దంటాడు, అక్కడితో ఇంకో సంసారం పెట్టుకోపో. పెట్టుకుంటా, నీకెందుకు? నీ గురించి నాకు మొత్తం తెలిసిందే. తెలితే ఏంది ఇప్పుడు? నీ పని నువ్వు చేసుకపో. నా పని నేను చేసుకుంటా. నిన్ను ఏం చేయాలో కూడా నాకు తెలుసు. ఏం చేసుకుంటావు చేసుకపో. సరే సరే, నీ సంగతి చూస్తా కానీ నేను. సంగతి ఊళ్ళో ఏం జరుగుతున్నాయి? ఏం సంగతి ఏం లేవు. అదే ఆయన అటు వేయండు, ఈ శంకర దేశం వేయండు. అలా కొడుకు సడగున్నాడు శివా. ఆయన బిడ్డ పుట్టింది. బిడ్డ పుడితే మొన్న ఇడికి వచ్చిండు. అరే 10 ఏళ్లకు నాకు బిడ్డ పుట్టిందని ఆయన చెప్పిండు. నేను ఇటువేనా, ఇటుపోయే వరకు నాకు పొలం ఎండిపోయింది. నీ అమ్మ పొలం ఎండిపోయింది అని పొలం కరెంట్ కడిగే వరకు మోటార్ కాలిపోయింది. ఈ అమ్మ ఏం చేయాలరా ఆయన ఒప్పి ఏంది ఊళ్ళో పెద్ద మనుషులే అందరూ అన్నీ వెళ్తురు. ఇక అట్లా నడుస్తుంది, ఏం చేయాలి? అదేనా అదే కూరంతా పాడాలి అయిపోతుంది. అన్నం తినాలి, నిలబెడతారు. పింఛన్ బరాబర్ వస్తుందా? యశాంత్ మరి ఇంకా చెప్పాలి, గడ్డం తీసుకోవాలి. ఎవరా ఏదిలో పోసి ఏమనుకుంటున్నావురా? నీకేం చెవులేని పిల్లదా చెవుడా? ఏందిరా ఏమనుకుంటున్నావు నా గురించి? జరిగిందే చెప్తున్నా నేను. ఏమరా బాయ్, నీ చూసుడేందో నీ చూపించుడేందో. అరే ఇంకా అల్లియా సంగతి ఏందిరా? వాడు బాగా హుషారు కథలు పడుతున్నాడు, గోడలు దుంకుతున్నాడు రా. ఏం రాడు ఎన్నాడు ఎప్పుడు? అరే మొన్న తెలిసిందిరా నాకు, వాడు గోడలు దుంకుతున్నాను తెలిసిందిరా. వాడి సంగతి చూడాలిరా ఒకసారి. అట్లానా? మళ్ళా అరే నాకు నిన్నాక మొన్న తెలిసిందిరా. అరే నీకు తెలియదు మళ్ళా? తెలియదు. నాకు తెలిసిందిరా. మీరు ఇంకొంచెం క్లారిటీగా చెప్తే మొత్తం అర్థమవుతుంది. నాకు అర్థం కాలేదు సార్. అబ్బా నా పెళ్ళమ్మ, నా జీవితాన్ని నాశనం చేసినావు కదా. ఈ జీవితం ఉంటే ఎంత పోతే ఎంత. అవునే, మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం, దూరం వెళ్ళిపోదాం. మరి మీ ఆయన? మా ఆయననా ఓ 4 రోజులు ఏడుతాడు, బాధపడతాడు అంతే. అట్లా బాగాలేదు కానీ చెప్పేం చేద్దాం? నువ్వే చెప్పు మరి. అగో పిన్నని వాళ్ళతో కూర్చుంది. వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఇంట. వీళ్ళ సంగతి చెప్తా. సరేనా మరి, నువ్వు ఇంటికి వెళ్ళు. ఓకేనా? బాబు బాబు అక్కడ అనజా అంటే ప్లాన్ ఇస్తాను చంపేద్దామని. అమ్మా నీలుగా నువ్వు ఇంతో పని చెప్తున్నావురా. నువ్వు ఎక్కడ చూసినావురా? రాజరెడ్డి పొలం కాడ చూసిన. అమ్మా నీలుగా ఎంతో పని చెప్తున్నావురా. సరే సరే, నువ్వు ఈ ముచ్చట వాళ్ళకి చెప్పకు. చక్క ఇంటికో, చక్క ఇంటికో, చక్క నడుకో. ఎవరికి చెప్పకు. బాబానా, బాబానా, ఏందిరా గిట్లా వచ్చినావు? నీకు ముచ్చట చెప్పాను. ఏమైందిరా? ఒకటి చెప్పేది ఉన్నది. చెప్పు. ఎట్లా
ఎట్లా చేసి నువ్వే కాపాడని అరే గమన్ ఎందుకురా ముచ్చాడు గత పెద్ద మాట్లాడింది కానీ నేను దాని సంగతి నా ప్లాన్ ఏందో నాకు తెలుసు అని ఎట్లయినా నేను అట్టే చేస్తా నువ్వు రంది వాడకు మన సంగతి చూస్తే ఏమనుకుంటున్నా ఎంపీడీసీ బాబు అన్న అంటే ఏమనుకుంటున్నాడు చెప్తా నేను చూపిస్తా పో ముచ్చడి ఇయ్యాల సరే బాపన్న నడిపో నువ్వు అరే అనిల్గా నీ సంగతి చెప్తారా నువ్వు గిట్లా కథలు పడుతున్నావా నేను అబ్బా నువ్వు బాగా హుషారున్నావురా నేను ఏమనుకున్నా అని ఏంది అసలు ఏమనుకుంటున్నావు? బ్యాగ్ తీసుకొచ్చిన మీద వాడేస్తున్నావు. మీద పడేసుడు కాదే, నువ్వు నా ఇంట్లోకి వెళ్ళిపో ఫస్ట్. నేనెందుకు వెళ్ళిపోతా ఇంట్లోకించి? అసలు నువ్వేం చెప్తున్నావు నీకు అర్థమవుతుందా? నాకైతే అర్థమైతుంది. అసలు నీకేమైతుంది? నీకు అర్థం కూడా అవసరం లేదు, నాకు అవసరం లేదు. నువ్వు వెళ్ళిపో ఇంట్లోకి వెళ్ళి. పోతావా పోవా? పోను నేను. పోతావా పోవా? పోను నేను. గట్లా కాదే అడా. సరే గమ పదనిసా జర కరో కరో జర జల్సా హే జల్సా. ఏమైంది వనజ, అంత ఎట్లనే ఉన్నావు? ఎట్లుంటే ఏంది? నీకేమైంది? అయ్యో కోపానికి వస్తున్నావేంది? ఏమైందో చెప్పు. అవునా, ఇంత జరిగిందా? సరేనే, నువ్వు ఒక పని చేయి, వానితోటి 4 రోజులు ప్రేమగా ఉండు, క్లోజ్గా ఉండి దగ్గరకు తీసుకో. తర్వాత పాయిజన్ కలిపి అన్నంలో పెట్టి, సరేనా? సరే, నేను పోతా, అయిపోయినాక నాకు ఫోన్ చేయి. బాయ్. బాబానా అంత మంచిదేనా? అంత మంచిదేరా. ఇటు వచ్చినా మళ్ళా ఇక మళ్ళీ ఒకటి జరిగింది ఇక. బాపన్న నేను మా పెళ్ళాన్ని కొట్టిండే. ఎందుకు కొట్టినావరా? గంట కొడతావారా? నువ్వు అది మళ్ళా పగ పెంచుకుంటది. మరి ఏం చేయాలి బాపన్న? అరే నేను చెప్పింది నేను నీకు ఒక పచ్చి నిజం చెప్తా. అవో బాపన్న ఏంటిది అది పచ్చి నిజము? అది ఏంటిదని చెప్పన్నారా? నువ్వు తినదల్లా ఏమైనా పాయిజన్ పెడుతుంది, పాయిజన్ పెట్టి చంపుతుంది. నువ్వు ఏమంటున్నారా? అమ్మా ఇంత తెగుతుందా ఆడిది? మరి అట్లా తయారైంది. ఇట్లా ఎట్లున్నారు జనాలు లోకంలో. సంసారం అంటే ఏమనుకుంటున్నారా? బాగా ఆచితూచి పెళ్లి చేసుకోవాలి, అట్టి ఆశపంచి ముచ్చట కాదు. ఎంత జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నారా? అదేరా, నువ్వు ప్రేమించి నా దగ్గరికి వచ్చినావు, పెళ్లి ఏమంటే చేసిన, నీకు ఇంత సాయం చేసినావు, నీ సంసారాన్ని నేను కాపాడినారా? నువ్వు ఎందుకు రంది పడుతున్నావు? నేను చూసుకుంటా. నేను మా గారికి ఎప్పుడే చెప్తున్నాను. సరేనే బాపన్న, నేను నమ్మకం పెట్టుకొని పోతానా, నువ్వే చూడాలి ఇక. ఓరా కొంచెం జాగ్రత్తగా ఉండు, నేను చూసుకుంటా. ఓకే పో నువ్వు పోయేస్తా. చూసేపడకు. ఎట్లా ఉన్నారా ఎంపీడీస్ అంటే అట్లా అంటున్నారా? సమస్యలు నాకు సమస్యకు ఎటువంటి సమస్య వచ్చింది అర్థమవుతలేదు. నేను వేరే 3 సమస్యలు అంటే ఇవే సమస్య నాకు భలే ఉన్నాయి. సరే అయినా అలా ఒక తప్పు జరిగింది కాబట్టి దాన్ని సరిగా అలాగే ఎటువంటి సమస్య అయినా మనం ఏమండి, నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి. ఇంకెప్పుడు చేయను నేను అలా. ఏదో నాకు తెలియకుండా జరిగిపోయింది, నన్ను క్షమించండి. సరే నాకు ఆకలి అయితే ఏమన్నా వండినావా? చికెన్ వండినా అండి. వేసుకరా పో. సరే అండి. చికెన్ కావన్నా? చికెన్లా మందు కలిపి తీసుకొస్తా, చచ్చుతావు. ఇదిగండి. తొందర తినండి, తినండి. తింటున్నా ఆగరాదు. నువ్వు తినదల్లా ఏమైనా పాయిజన్ పెడుతుంది,
ఆయన నడి చంపుతుంది. నువ్వు ఏమనుకుంటున్నారా? నువ్వైతే ఒక బుక్క తినా రాదు. అద్దండి నేను తినా. తింటావా తినవా? అద్దండి. తిను. అద్దండి. తిను. అద్దండి మీరు తినండి. తినే. అద్దండి. తినే. అద్దండి. తిను. అద్దండి. పాయసం కలిపినవా? నువ్వు కలిపినవా నాకు తెలియదా? అంటే నన్ను చంపేసి మనతో హాయిగా బతుకుదాం అనుకుంటానవా? సారీ అండి. నీ సంగతి ఇట్లా కాదే, నేను చెప్తా నీ సంగతి. అట్లా కాదు ఎంపీటీసీ పాప నన్ను పాయిజన్ పెట్టి చంపేద్దాం అనుకున్నది. అవునారా? నన్ను బాగా కొడుతుండన్న. మంచిగా కొట్టిండు, ఇంకా 4 కొట్టాలి. నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చేసిన పని ఏంది అనుకున్నావు? ఇంకా 4 కొట్టాలి. తప్పు చేసిండు. అతను వాడేందుకు మీకు మంచిగా ప్రేమించుకున్నారు, పెళ్లి మంచిగా పెళ్లి చేసిన మంచిగా బతరని అనుకున్నా. ఇది ఏం కథలు? ఇది ఏంది అనుకుంటున్నావు? వాడు ఇంకా నిన్ను ఇంకా చిన్న కొట్టిండు. చెప్పు, ఎడుతున్నావు బాగా. అట్లా కాదే బాపా, నన్ను ఎంత మంచిగా చూసుకున్నానే. గిడు చూడే నా ప్రేమ, గిడు చూడే. తప్పైందన్నా, ఏదో తెలియక జరిగిపోయింది, నన్ను క్షమించన్నా. ఏం తప్పైందంటే అయిపోతుందా? మనం చూసావా? గుండెల్లో చూడు, నీ బొమ్మ కనబడుతుందా? చూడు ఎంత ప్రేమ ఉంది దానికి. గట్టిగానే వేసుకుంటారు. అయితే ఇది చెప్పు పసపడు. వాడు ఇప్పటికైనా నిన్ను క్షమిస్తాడు. వాడి మనసులో నీ మీద ప్రేమ బాగున్నది, ఇప్పటికి క్షమిస్తాడు. ఇప్పటికైనా మంచిగా కలిసి ఉంటా అంటే ఇద్దరు మంచిగా ఉండుర్రి, లేదంటే ఇద్దరు చచ్చిపోరు. మరి వనజ, ఇప్పుడైనా నీ తప్పుకు నేను క్షమిస్తున్నా. మంచిగా కలిసి ఉండుర్రి ఇప్పటికైనా. మళ్ళీ కొట్లాట్లు గిట్లాట్లు ఏమద్దు, మంచిగా ఉండుర్రి ఇప్పటికైనా. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా గల్లీ గ్యాంగ్ ముచ్చట్లు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట గట్టి కొట్టుర్రి.